హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్మా వీడియోస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. చూడండి, ఈరోజు మనం మన పెరటి తోటలను చూసేద్దాం. హోమ్ గార్డెన్. ఆ హోమ్ గార్డెన్లో దొరికేటువంటి పూలు దొరకటం అంటే పూయిస్తాం కదా, ఆ పూలు, కాయలు, ఆకుకూరలు కొన్ని మీ ముందు చూస్తున్నాను. చూసేయండి, మరి ఆలస్యం ఎందుకు. మరి మనం అంతటి మనం నేలలో కానీ కుండీల్లో కానీ పెంచుకుంటూ ఉంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. మరి అది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మనం పూల తోటల్ని పెంచుకుంటూ వాటికి పరిరక్షణ చేసేటప్పుడు వాటితో మాట్లాడుతూ ఉంటే కూడా అవి మనం వాటిని చూసే విధానం, ఒకవేళ ఎప్పుడన్నా తక్కువగా ఇస్తున్నప్పుడు మనం కోపంగా మాట్లాడితే మరి అవి మైండ్లో పెట్టుకుని అవి కూడా మనకి మరిన్ని ఇస్తూ ఉంటాయంట, పూలు, పళ్ళు, కాయలు. అందమైన పూల తోటలు, కాయగూరలు అన్నీ మనం పండించుకుంటుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మరి పెంచండి. ఉన్నంత చోట్లోనే, నేల లేకపోతే కనుక కుండీలైనా సరే ఎక్కడైనా మనం జాగ్రత్తగా పెంచుకోవచ్చు. మనం వేస్టేజ్ ఉంటుంది కదా, కూరగాయలు, ఈ ఆకులు అవి వాడిపోయినవి, పండిపోయినవి, అట్లాంటివి ఆ వేస్టేజ్తోనే వాటికి ఫెర్టిలిటీ లాగా తయారు చేసి మరిన్ని పూలు, పళ్ళు, కాయగూరలు ఇవన్నీ కూడా మనం పెంచుకోవచ్చు కదా. మరి ప్రయత్నించండి. మరి ఈ రోజుల్లో మరి కూరగాయల ధరలు కూడా ఎలా మండిపోతున్నాయో, మరి ఇంట్లో మనం చక్కగా చేసుకుంటేనే అది ఆరోగ్యానికి మంచిది కదా. శుచిగా శుభ్రంగా చేస్తాం కనుక వీలైతే ప్రయత్నించండి గార్డెన్స్ పెంచడానికి. ఈ పువ్వు చూసారా, ఇది తీగ అన్నమాట. ఆ పువ్వుకి పుష్పగుచ్చాలు లేవు, కానీ లోపల సర్కిల్లో రంధ్రాలు లాగా ఉన్నాయి. దాని ద్వారా ప్రాపగేట్ అవుతుందో ఏమో మరి. చూడండి, చక్కగా ముద్ద గులాబీ, పింకిష్గా ఎల్లో మందార, మధ్యలో రెడ్. చూడండి, రకరకాల మందారాలు. ఇవి రెక్క మందారాలు. కలర్స్ చూడండి, రేర్ కలర్స్. మధ్యలో శంకులు, నూరు వరహాలు, గులాబీలు. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో, చిన్నపిల్లలను చూసినంత ముచ్చటేస్తూ ఉంటుంది. ముద్దు ముద్దుగా చక్కగా మనని పలకరిస్తూ ఉంటాయి అవి. ఇదైతే రోజుకి 2-3 పూలు పూస్తే భలే ఉంటుంది. ఇవి చూడండి, విరజాజులు, సన్నజాజులు, మధ్యన గులాబీలు, మల్లెపూలు, పింక్ గులాబీలు, మళ్ళా జాజులు. చూడండి అసలు ఎంత పొద్దున్న పూట, సాయంత్రం పూట వీటిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంటుందో ఈ పూలు. ఇది చిలకడ దుంప పూలండి. చిలకడ దుంప పాతితే తీగ వస్తుంది. దాంతో ఇట్లా రంగురంగుల పువ్వులు. మందార చూడండి ఎలా ఉందో, ముచ్చటేస్తున్న మందారాలు. జాజులు, జాజి మొగ్గలు అప్పుడే విచ్చుకోబోతున్నాయి సాయంత్రం. చూడండి, విరజాజులు, మరువము చెట్లు, గులాబీలు రకాలు, మందారాలు. తెల్ల గులాబీలు చూడండి ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఇవి తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, అలా మరిన్ని గులాబీలు ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా. ఇది వంగ చెట్టు పెద్దగా ఉంది. చామంతి పూలు, తెల్ల చామంతులు. అలాగే పింక్, బేబీ పింక్ గులాబీలు. ఇదొక రకం వైట్ షేడ్ ఎక్కువ ఉంది. భలే ఉన్నాయి. పింక్ గులాబీలు, మందారాలు, ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్గా. అసలు గులాబీ పువ్వు ఎట్లా ఉందో ముద్దగా. తెల్ల చేమంతులు, రకరకాల మందారాలు. ఎల్లో మందార చూడండి, మధ్య రెడ్ షేడ్ పుష్పగుచ్చం. అది డిఫరెంట్ ఫ్లవర్స్, గులాబీలు. ఈ చెట్టుకి 3 ఉన్నాయి, చక్కగా ముచ్చటగా 3 భలే ఉన్నాయి. 3 కొంచెం తేడాతో ఉన్నాయి సైజులు. సూపర్ ఉన్నాయి కదా, ముచ్చటేస్తున్నాయి బాగా.
అరటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో దొడ్లో. పొడుగ్గా ఉన్న చెట్లు. ఇక్కడే మందారాలు, గులాబీలు, మల్లెలు, రావి చెట్టు కూడా వచ్చింది. ఇది గరుడవద్దం చెట్టు. కనకాంబరాలు, లేడి కనకాంబరం అంటారు కదా, లేడి కనకాంబరాలు. నందివర్ధనం చెట్టు మీద వేరే క్రీపర్ ఒకటి పెరిగిందన్నమాట. ఆ మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. పర్పుల్ కలర్ స్ట్రైప్స్, కలర్ మిక్స్డ్, వైట్ కలర్ మిక్స్డ్గా ఆ మధ్యలో ఉంది. ట్రంపెట్ షేప్లో ఉంది కదా, అయితే అది కూడా పైకి పాకిస్తున్నాను. ఇవేమో నందివర్ధనం. ఇందాక ట్రంపెట్ ఫ్లవర్ గురించి చెప్పుకున్నాం కదా, అది క్రీపర్ అన్నమాట. ఇది ఇట్లా షేడ్ కూడా పనికొస్తుంది, చక్కగా అందంగా పూలు వస్తుంటాయి. ప్రస్తుతం
ఒక 2-3 పూలు చొప్పున వస్తున్నాయి. అవి పెరిగే కొద్దీ మనకి లెంటల్ దగ్గర, విండోస్ దగ్గర అట్లా పెట్టుకున్న, షేడ్ కింద పైన వేసుకుంటారు, షెడ్ లాగా వేస్తారు కదా, దానిపైన పెట్టుకున్నా కానీ ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. అందమైన పూలు వస్తుంటాయి, భలే ఉంటాయి. పొద్దున్నే విచ్చుకుంటాయి, ఈ రోజంతా ఉంటున్నాయి. మరుసటి రోజు పొద్దున మాత్రం ముడుచుకోకుండా రాలుతాయి ఫుల్. ఇది వీటి పూలు అనమాట. ఇగో మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి. ఇందాక నేను చూపించా కదా 1-2, అవి ఇవి ఇట్లా రోజు ఇట్లా వస్తుంటాయి అనమాట. చూసారు ఎంత బాగుందో, డిసెంబర్ కలర్లో ఉంది కదా, డిసెంబర్ పువ్వు కలర్లో సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, చింత చిగురు, చింతపండులోని గింజలు 2 గింజలు వేసుకున్నారంటే కుండీలో ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం కొమ్మలు తుంచుకోవడం, ఆకులు తుంచుకోవడం చేస్తే మరి పెద్ద వృక్షంగా కాదు. పెద్ద వృక్షాలు ఇళ్లలో పెంచొద్దు అంటారు కదా, కుండీల్లో కానీ నేలలో కానీ ఒక మోస్తరు 2-3 ఫీట్ దాకా పెంచుకుంటే మనకి చింత చిగురు కూడా అందుతుంది కదా. చూడండి, కాకరకాయలు, వంకాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మన హోమ్ గార్డెన్లో చూశారు కదా. మరి హోమ్ గార్డెన్ ప్రోడక్ట్స్, ఫ్లవర్స్తో పాటు కూరగాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మనం పెంచుకోవచ్చు. మరి ఈరోజు చూడండి, టమాటాలకు మద్దతుగా ఉల్లిపాయలు కూడా పెరిగిపోయినాయి. టమాటాలు అందరూ కొద్దిగా కొంటున్నారు కదా, 150, 180, 200 రూపాయలు పెట్టి కూడా కొంటున్నారు కేజీ. దానికి తోడుగా ఉల్లిపాయ కూడా పెరిగిపోయింది. మరి మొన్నటి దాకా 6 కిలోలు, 7 కిలోలు 100కి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాటి రేటు కూడా పెంచేశారు. మరి దాన్ని చూస్తుంటే ఈ కాలమాన పరిస్థితులను బట్టి యశోదాభిరామ శతకంలో ఉన్నాయి కదా, వేమన శతకంలోని పద్యంలాగా మనకు కూడా కవిత్వాలు వచ్చేస్తున్నాయి కదా. ఉల్లి రేటు చూడ ఉరుముచుండు, పప్పు రేటు చూడ పేలుచుండు, టమాటాల కన్నా టపాసులు చౌకయ, యశోదాభిరామ ఏమీ కొనలేమురా మామా అని కవితలు కూడా అల్లుతున్నారు. కాబట్టి మన ఇంట్లోనే వీలైనంత వరకు కూరగాయలు కానీ, పువ్వులు, మొక్కలు మనకు అవసరమైనవి పెంచుకుంటే మనకి ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యకరం. వాటితో మనం తోటలో మాట్లాడుకుంటూ ఉంటే మన మాటలు వింటూ ఉంటాయి. మనం పెంచే పద్ధతిని బట్టి అవి కూడా మరిన్ని పూలు, పళ్ళు, కాయలు ఇస్తూ ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మరిన్ని వీడియోలతో మళ్ళా మీ ముందుకు వస్తాను, ఉంటాను. మరి చూస్తారు కదా, చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్. కుసుమ కుమారి జే @kusuma997. ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఉందాం, బాయ్.